చూసేస్తున్నానండి ఇప్పుడైతే. చాలా మైండ్ బ్లోయింగ్ అండి సినిమా అయితే. ఒక క్షుద్ర పూజలకి, ఒక శివుడికి జరిగిన ఒక గొడవ సంఘటన అంటే మనం చాలా సినిమాలు చూస్తాం ఉంటుంది, దేవుడికి క్షుద్రులు జరుగుతూ ఉంటుంది. కానీ సినిమా లాస్ట్ వరకు అనుకుంటాం ఒకవేళ ఇదే పాపమే నెక్కుతుందేమో అనుకుంటాం. అంటే దేవుడు నెగ్గడం అంటే అంత ఫైట్ చేశాడు తిరుపతి అయితే అంత ఫైట్ చేసి లాస్ట్ వరకు ఫైట్ చేస్తానే ఉన్నాడు. లాస్ట్ ఒక 2 రీడ్లో ఒక దేవుడు కాపాడేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటిది అంటే దీన్నే గెలిపిస్తున్నారంటే దేవుడు తగ్గిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ శివుడు కూడా ఓడిపోతాడా అనుకున్నాం. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్లలో చూపిస్తాడు భయ్యా. నిజంగా దేవుడు పరమశివుడు దిగొచ్చాక ఉంటది తిరుపతి. నిజంగాను యాక్టింగ్ అయితే అదృశ్యం. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కానించి పండించాడు నిజంగానే యాక్టింగ్. ఆ సమాధిలో ఉండి కూడా యాక్టింగ్ చేశాడంటే ఆలోచించండి అసలు. బుర్రపాడు నిజంగా. తమన్నా బాడీ అయితే ఏదో ఒక ఐటమ్ సాంగ్ వస్తుందేమో అనుకున్నాం. నిజంగా ఏదో మామూలు ఏదో కామన్ అనుకున్నా, కానీ వచ్చి ఇంటర్వ్యూ ముందు వచ్చి తన ప్రతిభ చూపించింది. సూపర్ బై, చాలా బాగుంది సినిమా. అన్న ఓదెల రైల్వే స్టేషన్ చూసి బాగుంది సినిమా అనుకున్నా. ఓదెల 2 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వచ్చా, కానీ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా 100 రెట్లు సినిమా బాగుందన్న. మామూలుగా లేదు అసలు. కొన్ని సీన్స్ అయితే ఉండిద్దా ఆగిద్దా అని అనిపించింది అన్న. నాకు అట్లా అనిపించింది సినిమాలో సీన్స్ అయితే మాత్రం. అసలు బీజిఎం అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఒక్క సీన్ కాదు, లాస్ట్ క్లైమాక్స్ అని అంటారు కానీ అట్లా లేదన్న. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగానే ఆ రేంజ్ లో తీశారు అశోక్ గారు, డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి ఉంది సినిమా. నేనే కాదు, ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ కూడా తలకాయ పట్టుకుని దిమ్మ తిరిగిపోయింది సినిమా చూస్తుంటే మాత్రం. మామూలుగా లేదనుకుంటూనే ఉన్నారన్న సినిమా మాత్రం. అది తమ్మన్న అఘోరి క్యారెక్టర్ లో మాత్రం అద్భుతంగా చేశారు నిజం చెప్పాలంటే. అసలు ఒక దైవభక్తి ఉండి ఎప్పుడు నిష్ఠలో ఉండే అఘోరీలు ఎంత పవర్ ఉంటుంది, శత్రువులే కాదు అంటే తాంత్రిక విద్యలు చేసే వాళ్ళకే కాదు, ఇలా అఘోరీలకి ఎంత నిష్ఠలో ఉన్న అఘోరీలకి ఎంత పవర్ ఉంటుంది అని చూపించారు. అది హైలైట్ అనిపించింది. ఇప్పుడు మనం చూసిన బయట అఘోరికి థియేటర్ల అఘోరికి చాలా అంటే చాలా 100 రెట్లు డిఫరెన్స్ ఉంది. సో రియల్ అఘోరీలు అంటే సో వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళ ఇది కానీ చాలా ఉంటది. బీజిఎం అయితే మాత్రం అన్న నిజం చెప్తున్నా, గుండె ఆగిపోయిద్దా సస్తామా భద్రత అనిపించింది నాకు. థియేటర్ లో పెట్టి అనిపించింది నాకైతే. ఆ రేంజ్ లో కొట్టాడు, మామూలుగా లేదు. కొన్ని సీన్స్ అయితే ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ సీన్స్ బీజిఎం కానీ పర్ఫెక్ట్ గా కొట్టాడు. సినిమా మాత్రం వచ్చగా అనిపించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా ఓవరాల్ గా సూపర్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూడాలి. మన ఓటీటీలో ఐబొమ్మలో ఇంట్లో కూర్చొని చూస్తే ఆ ఎఫెక్ట్ కనిపెడదు. థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా సూపర్ ఓవరాల్ గా అయితే. ఓకే, చాలా బాగుంది. కంప్లీట్ అందరూ చూడాలా. మెయిన్ పిల్లర్ వచ్చేసి విలన్ అన్న. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విలన్ మెయిన్ పిల్లర్ సినిమాకి. మన తమన్నా ఏమో లైక్ క్లైమాక్స్ లో ఉంటుంది. లైక్ యాక్టింగ్ అంటే కంప్లీట్ చాలా బాగా ఇచ్చింది. సాటిస్ఫై అవుతుంది అనమాట. అండ్ మెయిన్ ఆ శివుంది పాట ఒక్కటన్నా నాకు చాలా అంటే చాలా నచ్చింది. నిజంగా చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ సూపర్ అంటే సూపర్. ఇవే అవుతుంది. సోను ఓలుస్తురు, ఆయనతో ఓలుస్తురు. ఏ ఆర్టిస్ట్ కి ఉన్న వాల్యూ ఆర్టిస్ట్ కి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అది మనమే ఇస్తున్నాం వాళ్ళకి ఆప్షన్. సోను సూద్ ఓల్పోవడం కానీ అది కానీ వాళ్ళు పెద్ద యాక్టర్లు. ఈజ్ అప్కమింగ్ ఓన్లీ. ఇతని క్యారెక్టర్ కేజీఎఫ్ కూడా అంతా బాగా చేసిండు. మిగతా దాంట్లో కూడా చాలా బాగా చేసిండు. ఒడిలో 1లో కూడా ఉన్నాడు. క్యారెక్టర్ వైజ్ గా ఎవరైతే సెల్ఫ్ గా వాళ్ళే ఎదుగుతారో వాళ్ళకే అట్లా అది అతని లెక్క చూడండి, సోను సూద్ లెక్క చూడకండి. విఎఫ్ఎక్స్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. తమన్నా గారి యాక్టింగ్, వశిష్ఠ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బెస్ట్ అంటే యాక్టింగ్ పరంగా అంటే ఓకే. ఇప్పటి వరకు మీరు గ్లామరస్ రోల్ అవన్నీ చూసి ఉండొచ్చు, బట్ ఇది డివోషనల్ గా కంప్లీట్ డివోషనల్. ఇది బాగుంది. తమన్నా గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది దీంట్లో. రిపీటెడ్ గేమ్ లేదు, విఎఫ్ఎక్స్ ఉన్నాయి దీంట్లో. లాస్ట్ లో ఒక శివుంది విఎఫ్ఎక్స్ లో చేసి అది చాలా మంచిగా ఉంది చేశాడు. అండ్ క్లైమాక్స్ 5-10 minutes లేదు బ్రో, గ్లామర్ రోల్ అనే బాగున్నారు. ఈ రోల్ కొంచెం ఫోర్స్ గా అనిపించినా తను చాలా ట్రై చేసింది, కొంచెం కొత్తగా ట్రై చేయడానికి. అన్ని చేయాలి కదా బ్రో హీరోయిన్ అన్న తర్వాత. కుదరలేదు ఆల్మోస్ట్ అంతే. క్లైమాక్స్ బాగా నచ్చింది. అది తమన్నా గారు ఇంటర్వెల్ లో వస్తారు, అది నచ్చింది. ఆ విలన్ క్యారెక్టర్, విలన్ ఇంట్రొడక్షన్, ఐ మీన్ తను వశిష్ఠ తను బయటకు వచ్చే సీన్ కొంచెం బాగుంటుంది అంతే. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ విఎఫ్ఎక్స్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. టెక్నికల్ గా ఒక సాలిడ్ ఫిల్మ్. రైటింగ్ దగ్గర ఫెయిల్ అయింది. లేదు బ్రో, నాకు సెకండ్ హాఫ్ మధ్యలోనే వచ్చేయాలనిపించింది.
ఎంగేజ్ చేయలేదు, క్యూరియాసిటీ. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes బాగుంది. ఇది దయ్యం సినిమా, లాస్ట్ దేవుడు వస్తాడు.